Okay, rich people can afford their treatment. మధ్యలో ఉన్న మిడిల్ క్లాస్ పీపుల్ దే ఆర్ ద హై ట్యాక్స్ పేయర్స్ బట్ వాళ్ళకి ఏ గవర్నమెంట్ స్కీమ్ ఉండదు అండ్ ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళ ప్రాబ్లం వచ్చినప్పుడే తీసుకుంటారు. సో ఇలాంటి వాళ్ళు మా కేటగిరీలోకి, ఇలాంటి వాళ్ళ కోసం మేము ఏదైనా చేయాలి అన్నట్టు సో డాక్టర్ నారీ ఫౌండేషన్ ముందుకు వచ్చి వీఆర్ ప్రొవైడింగ్ హెల్త్ అట్ అఫోర్డబుల్ రేట్. అంటే ఏంటి, మిడిల్ క్లాస్ కెన్ అఫోర్డ్ బట్ నాట్ దట్ మచ్. సో వాళ్ళు ఎంత అఫోర్డ్ చేయగలుగుతారో వాళ్ళకి అదే హై క్వాలిటీ ట్రీట్మెంట్ మనతో పాటు అసోసియేట్ అయిన హాస్పిటల్స్ డాక్టర్స్తోని మాట్లాడి వాళ్ళకు చేపించడం జరుగుతుంది. దీని క్రమంగా ఇప్పటి వరకు ఆల్మోస్ట్ చాలా మందికి హెల్ప్ చేసినాం. దాంట్లో ఇప్పుడు రీసెంట్గా ఒకరికి హిస్టెక్టమీ కావాలి, రాడికల్ హిస్టెక్టమీ. బయట అంతా తిరిగేసి వచ్చారు, 1.5 lakh చెప్తుంటే ఉమాకాంత్ సార్కి అడిగాను, సార్ సర్జికల్ ఆంకాలజీ సర్జరీ హెచ్ఓడి ప్లస్ ఎంఎన్జేలో హెచ్ఓడి, దాంతోపాటు శ్రీవాణి హాస్పిటల్ కూడా ఉంది మలక్పేటలో. సార్ ఇట్లా ఉంది, ఈమెకి అఫోర్డబుల్ కానీ అంతా పెట్టుకోలేదు 1.5 lakh, మనం ఏమైనా చేయొచ్చా? ఓకే కీర్తన చేద్దాము, ఆమె ఎంత పెట్టుకోగలదో అంతే పెట్టుకొని అంత పెట్టుకోండి సర్జరీ చేద్దామంటే ఆ 1.5 lakhని 50,000లో చేయించాము ఆమెకి. సో షీ వాజ్ అబౌట్ టు కమ్ బట్ బికాస్ ఆఫ్ రెయిన్ షీ కుడ్ నాట్ కమ్. సో ఇలా చాలామందికి నీ రీప్లేస్మెంట్ అయినా ప్లస్ హిస్టెక్టమీస్ అయినా వేరే ఐ సర్జరీస్ అఫోర్డబుల్ లెవెల్లో ఫౌండేషన్ ద్వారా చేపిస్తున్నాము. అంటే ఏంటంటే మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మిస్సింగ్ మిడిల్. సో ఈ మిడిల్ క్లాస్ ఏదైతే ఉందో అది మిస్ అవ్వబోతుంది అన్ని స్కీమ్స్కి తరగా. సో నెక్స్ట్ రాబోయే 2030 తర్వాత మా దాంట్లో నుంచి ఏంటంటే వీళ్ళకి అఫోర్డబుల్ హెల్త్ కేర్ ఇలా ఫ్రీ, అంటే అఫోర్డబుల్తో పాటు మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ తీసుకోరు కదా వీళ్ళు, సో అలాంటిది ఒక గవర్నమెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఒకటి ఇంప్లిమెంట్ చేయాలని గవర్నమెంట్తో కూడా అడగడం జరుగుతుంది. ఇదే విధంగా మిడిల్ క్లాస్కి ఏ విధమైన టెస్టులు కావాలన్నా, ల్యాబ్ టెస్టులు కావాలన్నా, సెకండ్ ఒపీనియన్ కావాలన్నా హెల్త్ రిలేటెడ్, ప్లస్ దీంతో పాటు ఓన్లీ హెల్తే కాకుండా వేరే మాతో పాటు వేరే సంస్థలు అంటే లీగల్ టీమ్ ఉంది మనకి, ప్లస్ ఎంటర్టైన్మెంట్ అంటే రిక్రియేషన్ టీమ్ ఉంది. సో రిసార్ట్స్లో కూడా కన్సెషన్ ప్లస్ లీగల్ టీంలో కూడా మంచి లీగల్ టీమ్, అంటే చాలామంది ఇప్పుడు మోసం ఎక్కువ జరుగుతుంది కదా, సో ప్రాపర్ మంచి లీగల్ టీమ్కి మనం డైవర్ట్ చేయగలుగుతాం వాళ్ళని. సో ఈ సర్వీసెస్ కూడా మన ఫౌండేషన్లో అవైలబుల్ ఉంది. దీంతో పాటు అసలు మెయిన్ మిస్సింగ్ గ్రూప్ ఏంటో తెలుసా మీకు? ఇప్పుడున్న రాబోయే ప్రాబ్లం ఏంటో తెలుసా? ఎల్డర్లీ ఏజ్ గ్రూప్. ఇప్పుడు నెక్స్ట్ ఇన్ 2050 లోపు ఎల్డర్లీ ఏజ్ గ్రూప్, అంటే ఇప్పుడు జపాన్లో మొత్తం 90 అబోవ్ ఉన్నారంట. మన దగ్గర ఇప్పుడు కేర్ టేకర్స్ కోసం అని అప్లికేషన్ పెట్టుకుంటున్నారు, ఇండియా నుంచి కేర్ టేకర్స్ పంపించండి యంగ్స్టర్స్ని, పేషెంట్ కేర్ వర్కర్స్ నీడ్ అని. సో అదే సిచ్యువేషన్ 2050లో ఇండియాలో కూడా రాబోతుంది. సో ఓల్డ్ ఏజ్ పీపుల్కి మనం ఏ విధంగా సహాయం చేయగలం అంటే ఇంటిగ్రేటెడ్ హెల్త్ అప్రోచ్. ఇప్పుడు వాళ్ళు లవ్ ఎల్డర్లీ వాళ్ళతో పాటు మనం టైఅప్ అయ్యి ఇంటిగ్రేటెడ్ హెల్త్ అప్రోచ్ అంటే ఏంటంటే ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్కి వాళ్ళకి సింగిల్ పేరెంట్ ఉంటారు, లేకపోతే విడోడ్ ఉంటారు, లేకపోతే పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఎన్ఆర్ఐలో ఉంటారు, ఫారెన్లో ఉంటారు. అండ్ అలాంటి వాళ్ళు ఇంకా దీంతో పాటు ఒక వింత సర్వీస్ కూడా యాడ్ చేయబోతున్నాం. ఏంటంటే ఇప్పుడు ఆ ఓల్డ్ ఏజ్ పేరెంట్ ఉన్నారు, హీ కెన్ వాక్, హీ కెన్ అన్నీ చేయగలరు, బట్ వాళ్ళ చిల్డ్రన్ ఇక్కడ లేరు అనుకోండి, కానీ తను ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వాలి అనుకుంటున్నాడు. సో వీళ్ళకి అసిస్టెంట్గా మనం అంటే ఫంక్షన్కి వెళ్తున్నా అని బుక్ చేసుకోవచ్చు ఒక పర్సన్ని. సో వాళ్ళు ఫంక్షన్కి తీసుకెళ్తారు, మళ్ళీ తర్వాత తీసుకొచ్చి ఇంటికి వచ్చి వదిలిపెడతారు. సో ఇలాంటి సర్వీసెస్ అంటే ఇవన్నీ తెలియవు, బయట ఎవరు చెప్పరు. ఇప్పుడు మిడిల్ క్లాస్ అయినా కూడా మేము షేర్ చేసుకోరు అనమాట. వాళ్ళు అరే మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, మాకు డబ్బులు ఇవ్వండి అని అడగరు వాళ్ళు. అలాంటి వాళ్ళ కేటగిరీ మా ఫౌండేషన్ ఎంపిక చేసుకొని హెల్ప్ అందించడం జరుగుతుంది. ఇంకా ఇది అంతా నా ఒక్కదాని వల్ల కాదు. సో మీరందరూ మాతో పాటు కొలాబరేట్ అయితేనే ఇలాంటి మంచి సర్వీసెస్కి ఇంకా ఎక్స్టెండెడ్గా అందరికీ అందించగలమని కోరుతూ నారీ ఫౌండేషన్తో అసోసియేట్ అవ్వండి అని మీ ఇష్టం, మీకు సోషల్ సర్వీస్ ఇంట్రెస్ట్ ఉంటే అసోసియేట్ అవ్వండి అని కోరుతూ ధన్యవాదములు.